హలో గైస్, దిస్ ఈస్ యూనిక్ కోడ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో బేసిక్గా ఈరోజు మనం వీడియోలో స్నేక్ గేమ్ని క్రియేట్ చేద్దాం. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే చూపెట్టినట్టు అదే మన స్నేక్ గేమ్ అనమాట. సో జనరల్గా స్నేక్ గేమ్ అనగానే చాలామంది 2 డైమెన్షనల్లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది సింగిల్ డైమెన్షన్ అండ్ అది నేను జస్ట్ మన సిస్టంలో ఉన్న చాలా సింపుల్ కాన్సెప్ట్ అది. దీంతో కంపేర్ చేస్తే మరి 2 డైమెన్షనల్ 2D లాగా చేయడం అనేది టర్టల్ని యూజ్ చేసి కూడా చేయొచ్చు, కానీ చాలా కాంప్లికేట్ అవుతుంది, అవసరం లేదు మనకంతా. సో అందుకే నేను కర్సర్స్‌ని వాడాను. సో, బేసిక్‌గా ఈ ప్రోగ్రామ్‌లో నేను 2 మాడ్యూల్స్‌ని వాడాను. ఒక రాండమ్ మాడ్యూల్, ఇంకొక కర్సర్స్ మాడ్యూల్. సో, కర్సర్స్ మాడ్యూల్ అనేది మీకు చాలా వరకు తెలిసిందే. రాండమ్‌గా నంబర్స్‌ని జనరేట్ చేస్తుంది. సో, రాండమ్ మాడ్యూల్ ఈ ప్రోగ్రామ్‌లో ఏం చేస్తుందంటే, మనకి స్నేక్‌కి ఫుడ్ ఉంటది కదా! ఫుడ్‌ని మనం మన విండోలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన మొత్తం విండో అనుకుందాం. ఇక్కడ స్నేక్ ఇట్లా పోతుందనుకుందాం. స్నేక్ అనుకుందాం. సో, ఫుడ్ ఉంటది కదా! ఎక్కడో ఒక చిన్న చిన్న డాట్స్ ఉంటాయి చూసారా స్నేక్‌కి, దాన్ని ఫుడ్ అంటాం కదా! సో, ఆ ఫుడ్‌ని ఎక్కడ పడితే అక్కడ రాండమ్‌గా ప్లేస్ చేయడానికి రాండమ్ ఫంక్షన్ వాడాను నేను అంతే. అంతకు మించి అదేం చేయదు ఆ మోడల్. రాండమ్ ఫంక్షన్ కాదు, సారీ, రాండమ్ ప్యాకేజ్. సో, అది అన్నమాట. అండ్ మెయిన్‌గా కర్సర్స్ గురించి చెప్పాలి. కర్సర్స్ అనేది ఒక స్టాండర్డ్ లైబ్రరీ అన్నమాట. ఇదేంటంటే టెక్స్ట్ బేస్డ్ యూజర్ ఇంటర్‌ఫేసెస్‌ని క్రియేట్ చేయడానికి వాడతారు ఈ కర్సర్స్ అనేటివి. అండ్ మన స్క్రీన్ అండ్ కీబోర్డ్ ఇన్‌పుట్స్‌ని డిటెక్ట్ చేయగలదు మన కర్సర్స్ అనే ప్యాకేజ్. అండ్ దాని ద్వారా మన స్క్రీన్‌ని కంట్రోల్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కర్సర్స్ ఎందుకు వాడానంటే, ఇప్పుడు మన ఈ స్నేక్ గేమ్ అనేది ఇట్లా పోతుందనుకుందాం. ఈ స్నేక్ గేమ్ ఇలా పోతుందనుకుందాం. సో, ఎప్పుడైతే నేను డౌన్ యారో క్లిక్ చేయాలో మన స్నేక్ గేమ్ కిందకి రావాలి కదా! నేను వీడియోలో చూపించినట్టు. ఫస్ట్ ఐ థింక్ వీడియో చూపించిన స్నేక్ గేమ్ స్నేక్ పైకి, కిందకి, రైట్‌కి, లెఫ్ట్‌కి ఎళ్తుంది కదా! అది మన కీబోర్డ్ నుంచి ఇవ్వాలి కదా! అవి మన స్ అది మన ప్రోగ్రామ్ డిటెక్ట్ చేయాలంటే మన కర్సర్స్ యాక్చువల్‌గా అక్కడ సెట్ ఆఫ్ పిక్సెల్స్ అనేటివి మూవ్ అవుతున్నాయి. అక్కడ మీరు గమనించారో లేదో, చిన్న చిన్న పిక్సెల్స్ అనేటివి మూవ్ అవుతున్నాయి. సో, వాటిని కంట్రోల్ చేయడానికి మనకి కీస్ కావాలి కదా! సో, అది అది మన కర్సర్స్‌తోని కంట్రోల్ చేయొచ్చనమాట ఆ ప్యాకేజ్‌తోని. సో, మీకు ఇంకా కర్సర్స్ గురించి డీటెయిల్‌గా తెలుసుకోవాలంటే యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉంటాయి కర్సర్స్ గురించి. అవి చూస్తే ఇంకా మీకు చాలా క్లారిటీ వస్తది. ఇంకా ఒక 90% మీకు ప్రోగ్రామ్ అర్థమైపోద్దసలు కర్సర్స్ వీడియో చూస్తే. అండ్ మాకు కర్సర్స్ వద్దు, మాకు ప్రోగ్రామ్ కావాలి, స్నేక్ గేమ్ కావాలన్న వాళ్ళకి మాత్రం నాతో కంటిన్యూ అయిపోండి. సో, ఫస్ట్ అయితే ప్రోగ్రామ్‌లోకైతే ఎళ్ళిపోదాం. ఫస్ట్ ప్రోగ్రామ్‌లో నేను రాండమ్ ఇంకా కర్సర్స్‌ని 2 ఇంపోర్ట్ చేసుకున్నాను. మీరు కర్సర్స్‌ని ఇన్‌స్టాల్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ప్రీ ఇన్‌స్టాల్ రాదు. సింపుల్ పిప్ ఇన్‌స్టాల్ విండోస్ హైఫన్ కర్సర్స్ అని క్లిక్ చేసి, ఆహ్, నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను ఆ కమాండ్ ఏంటనేది. అలా క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. జస్ట్ పిప్ ఇన్‌స్టాల్ కర్సర్స్ అంటే అది కాదు, ఇన్‌స్టాల్ కాదు. సో, ఫస్ట్ నేను కర్సర్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత క్రియేటింగ్ అండ్ ఇనిషియలైజింగ్ విండో. యాక్చువల్‌గా మనకి ఇప్పుడు సెపరేట్‌గా ఒక ఏరియా అనేది కావాలి కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది మొత్తం ఒక విండో అనుకుందాం. ఈ కమాండ్ ప్రాంప్ట్ కాదు, ఒక విండో అనుకోండి. ఈ విండోని ఇనిషియేట్ చేస్తుంది ఇనిట్ సెర్ అనే ఫంక్షన్. అది మన కర్సర్స్‌లో ఉంటది. సో, ఇనిట్ కర్సర్ సెట్ 0 అంటే మన కర్సర్ అనేది ఇనిషియల్‌గా 0థ్ పొజిషన్, లేకపోతే అసలు కర్సర్ అనేది చూపియదు. ఓకే. సో, మా కర్సర్ గురించి అది. అండ్ ఇది మన న్యూ విండో ఏంటంటే, అదే మన లైక్ ఇనిషియలైజ్ చేసిన విండోకి హైట్, విడ్త్ ఉంటాయి గదా! అవి. పెద్ద స్కెచ్చే. విడ్త్ అండ్ మన 0 ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ఇవి. అండ్ కీప్యాడ్ ఈక్వల్ టు 1 అంటే ఇప్పుడు ఇనిషియల్‌గా మనం ఏం కీస్ ఇవ్వట్లేదు కాబట్టి, ఆర్ఎల్స్ ఫ్యూచర్‌లో ఇవ్వబోతున్నాం. ఈ ప్రోగ్రామ్‌కి ఇవ్వబోతున్నాం అని చెప్పేసి కీప్యాడ్ ఫంక్షన్. అండ్ టైమ్ ఔట్ ఏంటంటే ఎవ్రీ 100 మిల్లీ సెకండ్స్‌కి మన విండో అనేది రిఫ్రెష్ అవ్వాలి. సో, అది మన విండోకి సంబంధించింది. సో, యాక్చువల్‌గా విండో అంటే ఓవరాల్‌గా మీకు నేను స్టార్టింగ్‌లో చూపెట్టినప్పుడు మన స్నేక్ గేమ్ ఓపెన్ కాగానే అదంతా బ్లాక్ స్క్రీన్ అంతా విండోనే యాక్చువల్‌గా. సో, అదే. అండ్ మన బేసిక్‌గా ఇప్పుడు మన స్నేక్ బాడీని క్రియేట్ చేద్దాం, విచ్ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. సో, ఇక్కడ మీకు నెస్టెడ్ లిస్ట్స్ అని ఉంటాయి. అసలు ఫస్ట్ లిస్ట్ అనేది తెలుసుకోవాలి. లిస్ట్ అనేది ఒక డేటా స్ట్రక్చర్ పైథాన్‌లో. సో, మీకు లిస్ట్ తెలవకపోతే నేనేం చేయలేను. తెలుసుకోవాలండి. సో, ఫస్ట్ s_x అండ్ s_y ఏంటంటే మన విండో యొక్క విడ్త్‌లో ఫోర్త్ పార్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇది మొత్తం ఈ విండోలో ఫోర్త్ పార్ట్ ఎంత గింతుంటది. ఈ అంతుంటది. అండ్ మన హైట్ వచ్చేసి ఇంత. హైట్ నేను ఇక్కడ చూపెట్టలేకపోతున్నాను గానీ, ఓకే. ఈ చిన్న పిక్సెల్ లైక్ ఈ చిన్న పార్ట్ ఉంది గదా! దీని యొక్క హైట్ ఇంత. అండ్ విడ్త్ అనేది ఇది s/4 అనేది విడ్త్ అనమాట. అది మీకు ఎట్లా అర్థమైతదంటే, మీరు స్పెసిఫిక్‌గా విండోని తీసుకొని విండో యొక్క అన్ని మెజర్‌మెంట్ తెలిస్తే అర్థం చేసుకోవచ్చు. నేను ప్రతీది మెజర్‌మెంట్ ఇప్పుడు ప్రింట్ చేసి చూపెట్టలేను మీకు. అలా ప్రింట్ చేస్తే చాలా దూరం పోతది వీడియో. అండ్ 5 మినిట్స్‌లో ఉన్నా కాబట్టి తొందరగా చేయాలి కదా! సో, మన ఎక్స్ యాక్సిస్ విడ్త్ అండ్ వై యాక్సిస్ హైట్. సో, యాక్చువల్లీ ఎస్ ఆఫ్ వై అనేది ఇవేంటంటే, ఆహ్,
విడ్త్ బై ఫోర్త్ పార్ట్ యొక్క వాల్యూ అనమాట. విడ్త్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 16 ఉందనుకోండి. 16/4 అంటే 4. 4 వాల్యూ 4, 4 అండ్ 4, 4 - 1 3, 4, 4 - 2 2. రా నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ దా కూర్చో. మీరు ఇమాజిన్ చేసుకోండి. మీకు ఇంకా స్పెసిఫిక్‌గా కావాలంటే ఆ వాల్యూస్‌ని చేంజ్ చేసుకోండి. లేదా -1, -2 కాకుండా -3, -4 పెట్టుకొని చూడండి ఏం జరుగుద్దో. మీరు ఎక్స్‌పెరిమెంట్ చేసుకోండి. ఎక్స్‌పెరిమెంట్ చేస్తేనే మీకు అర్థమవుతది ఇంకా ఈజీగా. సో, అది మన స్నేక్ బాడీ. ఎందుకంటే మీకు నెస్టెడ్ లిస్ట్ తెలవకపోతే నేనేం చేయలేను. సో, ఫుడ్ ఫర్ స్నేక్ ఇదంతా యాక్చువల్‌గా ఫుడ్ అనమాట. అంటే ఇప్పుడు ఫుడ్ అంటే ఏంటంటే నేను మీకు స్టార్టింగ్‌లో చూపెట్టినప్పుడు పై ఇచ్చా గదా! జనరల్‌గా ఫుడ్ అంటే చుక్కలాగా పెడతా ఉంటారు. అక్కడక్కడ చుక్కలు పెడతా ఉంటారు. నేను చుక్కలు పెట్టలేదు. నేను పై ఇచ్చా సింపుల్‌గా. ఎందుకు మీరేమన్నా ఇచ్చుకోవచ్చు. మీరేమన్నా ఇచ్చుకోవచ్చు. పై ఇచ్చుకోవచ్చు. ఆల్ఫాబెట్ ఏ ఇచ్చుకోవచ్చు. ఏమన్నా ఇచ్చుకోండి. అండ్ డబ్ల్యూ డాట్ మన డబ్ల్యూ అంటే విండో. మనం క్రియేట్ చేసిన విండో. విండో యాడ్ సీఏ చేంజ్ చేస్తుందంటే ఈ ఫుడ్ ఆఫ్ 0, ఫుడ్ ఆఫ్ 1 ఏంటంటే పొజిషన్స్. హైట్ బై 2. అసలు ఇనీషియల్‌గా మీరెప్పుడు ప్రోగ్రామ్‌ని ఓపెన్ చేసినా మన ఫుడ్ అనేది ఫస్ట్ ఒకటే స్పాట్‌లో రైజ్ అవుతా ఉంటది. ఒకటే స్పాట్‌లో పెట్టుంటదనమాట ఫుడ్ అనేది. సో, అది ఫస్ట్ అలా పెట్టాను. సో, కర్సర్ డాట్ ఏఎస్‌సి అండర్‌స్కోర్ పిఐ అంటే మన పై సింబల్ అనమాట. సో, ఇది కూడా లిస్ట్ ఫస్ట్ వాల్యూ అండ్ లిస్ట్ సెకండ్ వాల్యూ ఫుడ్ ఆఫ్ 0 అండ్ 1 అంటే. అండ్ కీ డాట్ కర్సర్ డాట్ కీ రైట్. సో, బేసిక్‌గా మనం ఓపెన్ చేయగానే మన స్నేక్ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతా ఉంటది. సో, అది డిఫాల్ట్‌గా పెట్టిన ఫస్ట్ ఇనీషియల్‌గా. పెట్టిన తర్వాత అది ఇక్కడ మనం అది ప్రోగ్రామ్ సగం వరకు మనం బాడీని క్రియేట్ చేసాం. మనం ఫుడ్‌ని క్రియేట్ చేసినాం. అండ్ మన స్నేక్ అనేది ఇనిషియల్‌గా పోతా ఉంటది. అండ్ నెక్స్ట్ మన వైల్. సో, బేసిక్‌గా నేను ఒక ఇన్ఫినైట్ లూప్ రన్ చేస్తున్నాను. ఇన్ఫినైట్ లూప్ రన్ చేస్తుందంటే మీరు ఇవన్నీ తెలుసుకోవాలి వైల్ గురించి. సో, యాహ్! వైల్ ట్రూ అంటే ఇది ఇన్ఫినైట్‌గా రన్ అవుతూనే ఉంటది. అంటే మనం ఎంతసేపు స్నేక్ గేమ్ నుంచి ఫుడ్‌ని తినిపిస్తుంటామో అది రన్ అవుతూనే ఉంటది. అంటిల్ అండ్ అన్లెస్ మనం బార్డర్స్‌కి టచ్ అయ్యేంత వరకు మన స్నేక్ గేమ్ అనేది రన్ అవుతూనే ఉంటది. సో, ఫస్ట్ డబ్ల్యూ డాట్ గెట్ ఏంటంటే మనం ఇప్పుడు కీస్ ఇవ్వబోతున్నాం కదా! దానికి రెడీ అవుతుందనమాట. ఒకవేళ మనం ఏ కీ ఇవ్వకపోతే అది కాన్స్టెంట్‌గా అది ఏ డైరెక్షన్‌లో ఉందో ఆ డైరెక్షన్‌లో రైట్ సైడ్ మూవ్ అవ్వుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటది. వెళ్ళిపోయి ఆహ్, బార్డర్‌కి తగిలి గేమ్ అనేది టర్మినేట్ అయిపోద్దనమాట. సో, అది అండ్ ఇదేంటంటే బౌండరీ ఆఫ్ స్నేక్. సో, చెప్పా గదా! ఎప్పుడు ఎండ్ విండో ఏం చేస్తుందంటే చెప్పా గదా! టర్మినేట్ అయిపోతుంది మన ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అయిపోద్ది. ఈ స్నేక్ ఆఫ్ 00 ఆహ్, అంటే మన స్నేక్ హెడ్ అనేది ఎక్కడన్నా లైక్ ఈ వాల్యూ అంటే 0, హైట్, 0, విడ్త్ ఆర్ విడ్త్‌లో లైక్ బౌండరీ లైక్ టాప్, బాటమ్ మన విండో యొక్క ఈ వాల్యూస్ అన్నమాట. ఇగో ఈ లైన్ వాల్యూ, ఈ లైన్ మన డౌన్‌వర్డ్ లైన్, రైట్, లెఫ్ట్ అన్ని లైన్స్ లైక్ బౌండరీస్ యొక్క వాల్యూస్ అవి. ఆ ఏ వాల్యూలో దేనికి టచ్ అయినా మన ప్రోగ్రామ్ అనేది క్విట్ అయిపోయి, ఎండ్ అయిపోయి బయటికొచ్చేయాలన్నమాట. సో, అదే రాశాను నేను. ఒకవేళ అలా కాలేదు కాలేదనుకుందాం. సో, నెక్స్ట్ న్యూ హెడ్ ఈక్వల్ టు స్నేక్ ఆఫ్ 00 అంటే మన ఇనిషియల్‌గా మన హెడ్ కోఆర్డినేట్స్‌ని మనం న్యూ హెడ్‌లో పెట్టుకుంటున్నాం. సో, ఇప్పుడు మనం కీస్ అనేటివి ఇస్తాం గదా! ఇఫ్ కీ ఈజ్ ఈక్వల్ టు కర్సర్ డాట్ డౌన్ కీ. డౌన్ కీ క్లిక్ చేసినప్పుడు మన స్నేక్ అనేది కిందకెళ్ళాలి కాబట్టి మన హెడ్ డైరెక్షన్ స్నేక్ ఫస్ట్ పార్ట్‌లో ఉన్నదాన్ని హెడ్ అనుకోండి. స్నేక్ ఫస్ట్ పార్ట్‌ని హెడ్ అనుకుంటే, ఆ హెడ్ పార్ట్ అనేది డౌన్‌వర్డ్ మూవ్ అవ్వాలి. అప్పుడు అలా ఏం చేయాలంటే దాని పొజిషన్ అంటే ఒక డైరెక్షన్‌లో వెళ్తున్న ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఇది మన స్నేక్ అనుకుందాం. ట్రీ హ్యాషెస్ స్నేక్ అనుకుందాం. ఫస్ట్ హ్యాష్ అనేది హెడ్ అనుకోండి. నేను డౌన్‌కి క్లిక్ చేసినప్పుడు అప్పుడు ఏమవ్వాలి? మన ట్రీ 2 హ్యాషెస్ కిందకెళ్ళి థర్డ్ హ్యాష్ అనేది కిందకి రావాలి గదా! అలా థర్డ్ హ్యాష్ కిందకి రావాలంటే మళ్ళీ యాహ్! అలా కిందకెళ్ళుకుంట మన హ్యాష్ అనేది ఓవరాల్‌గా కిందకెళ్ళిపోతూనే ఉండాలి. సో, అలా ఎళ్ళాలంటే నేను మన ఎక్స్ డైరెక్షన్‌ని వై డైరెక్షన్స్‌కి మార్చుతున్నాను. సో, అలా అన్నమాట. సో, అది డౌన్‌కి క్లిక్ చేస్తే అది అండ్ మైనస్‌కి ఏంటంటే మైనస్‌కి క్లిక్ చేసినప్పుడేమో మన లైక్ మన స్నేక్ పైకెళ్ళిపోతుంది. అలా ఒక్కొక్క కీకి ఒక్కొక్కటి. ఒక లెఫ్ట్ క్లిక్ చేస్తే ఫస్ట్ మనం న్యూ హెడ్ ఆఫ్ 0 అంటే హెడ్ పొజిషన్‌ని మారుస్తున్నాం మనం అప్ అండ్ డౌన్. న్యూ హెడ్ ఆఫ్ 1 అంటే ఆ హెడ్‌లో మళ్ళా 2 పార్ట్స్ ఉంటాయి. మన డౌన్‌కెళ్ళేది, పైకెళ్ళేది ఒకటనమాట. సో, లెఫ్ట్‌లో క్లిక్ చేసినప్పుడు లెఫ్ట్‌కి, రైట్ క్లిక్ చేసినప్పుడు రైట్‌కి అలా ఎళ్తది. మీరు డయాగనల్‌గా కూడా తీసుకెళ్ళొచ్చు. మరీ అంత అవసరం లేదు కదా! సో, జనరల్‌గా మరీ అంత స్నేక్ గేమ్‌లో మరీ డయాగనల్‌లో కూడా ఉండవు నాకు తెలిసి. నేను చూడలే ఎప్పుడైతే. సో, అదే అనమాట. సో, అలా చేంజ్ చేసిన హెడ్‌ని మన స్నేక్ డాట్ ఇన్సర్ట్ మన స్నేక్‌లోకి పంపియాలి మళ్ళీ. మనం చేంజ్ చేస్తాం కదా! హెడ్‌ని చేంజ్ చేసిన తర్వాత డైరెక్షన్‌కెళ్ళాలంటే మళ్ళీ మన కర్సర్స్ అన్నీ ఒకటే ప్యాటర్న్ వాడాలి కాబట్టి దాన్ని ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత
అలా మనం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓవరాల్‌గా ఇక్కడ ఈ పార్ట్‌ల అట్లా మన స్నేక్ అనేది లెఫ్ట్‌కెళ్ళాలా, రైట్‌కెళ్ళాలా అది చూసుకుంటా ఉంటది. సో, చూసుకున్న తర్వాత ఎప్పుడైతే ఒకవేళ మనం ఫుడ్ ఆల్రెడీ మనకి ఫుడ్ ప్రింట్ అయిపోయి ఉంటది కదా! ఇనీషియల్ ఫుడ్. ఆ ఫుడ్‌ని మన స్నేక్ తినేసిందనుకుందాం. తినేస్తే తినేసిన తర్వాత ఈ ఫుడ్ ఈక్వల్ టు నన్ అంటే ఫుడ్ ఈక్వల్ టు నన్ అంటే మన స్నేక్ దాన్ని తినేసింది. తినేసిన తర్వాత ఏం చేస్తదంటే, ఈ వైల్ లూప్ బేసికల్‌గా ఏం జరుగుతుందంటే, తిన్న తర్వాత మళ్ళా ఫుడ్ ఇంకెక్కడో ఒక దగ్గర మళ్ళా ప్రింట్ అవ్వాలి గదా! సో, ఈ వైల్ లూప్ ఏం చేస్తుందంటే బేసిక్‌గా అదే మన ఒకసారి ఒకవేళ ఫుడ్డు స్క్రీన్ పైన లేదు, తినేసింది మన స్నేక్ అని తెలిసిన తర్వాత, తినేసిందంటే ఫుడ్ లేదంటే తినేసినట్టే కదా అర్థం. సో, అలా మళ్ళీ రాండమ్‌గా ఎక్కడో ఒక చోట, ఎక్కడో ఒక ఏదో ఒక పొజిషన్ దగ్గర ఇది మన రాండమ్ నోట్ రాండెంట్ ఆఫ్ పొజిషన్ ఇది మన పొజిషన్స్ 1, హైట్, 1, విడ్త్ ఆ పొజిషన్స్ రాండమ్ పొజిషన్స్ దగ్గర మనం మళ్ళా మన ఫుడ్‌ని ప్రింట్ చేస్తుంది. చేసిన తర్వాత యాడ్ సీహెచ్ మళ్ళా ప్రింట్ చేసిన లైక్ పొజిషన్ చూసుకున్న తర్వాత మళ్ళా మన పైని ప్రింట్ చేయాలి కదా! యాడ్ సీహెచ్ బేసికల్‌గా ఏం చేస్తుంది విండో పైన ఏదన్నా పెడుతుందన్నమాట. లైక్ ఇన్సర్ట్ చేస్తుంది విండోలోకి. సో, బేసిక్‌గా అది జరుగుతుంది ఇక్కడ. జరిగిన తర్వాత అయిపోయిన తర్వాత ఒకవేళ ఫుడ్ తినలేదనుకుందాం. సో, మీకింకో ఇంకో విషయం చెప్పాలి నేను. సో, అది ఫుడ్డు తిన్నా, తినకపోయినా ఇక్కడ ఇన్సర్ట్ ఆఫ్ న్యూ హెడ్ అన్నది గదా! అప్పటికి మన స్నేక్ లెంత్ అనేది పెరుగుద్దనమాట. జనరల్‌గా ఫుడ్ తింటూ ఉంటే మన స్నేక్ లెంత్ పెరగాలి గదా! సో, ఒకవేళ ఫుడ్ తినకపోతే ఏం జరుగుద్దంటే స్నేక్ డాట్ పాప్ ఫంక్షన్ బేసికల్‌గా పాప్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే లాస్ట్ ఆహ్, ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్‌ని పాప్ చేస్తుంది. పాప్ అంటే స్టాక్‌లో ఉంటది. అలాంటి పాపే ఇది. సో, మన స్నేక్ లెంత్ పెరిగుంటది. అలా పెరిగిన స్నేక్ లెంగ్త్‌ని పాప్ చేస్తుందనమాట. ఎప్పుడు ఫుడ్ తినకపోతే అని తెలిసినప్పుడు. సో, అప్పుడు పాప్ చేసి మళ్ళీ పాప్ అయిన స్నేక్ లెంగ్త్ ఆర్ స్నేక్‌ని మళ్ళా మన విండోలోకి ఇన్సర్ట్ చేస్తుంది. ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఆహ్, అంతే ఇన్సర్ట్ చేస్తుంది అంతే. ఇన్సర్ట్ చేసి మళ్ళా ఓవరాల్‌గా మళ్ళా వైల్ లూప్ రన్ అయితా ఉంటది. వైల్ లూప్ ఎప్పుడు టర్మినేట్ అయితుందంటే ఎప్పుడైతే మనం కార్నర్స్‌కి లైక్ ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది చూసారా ఈ స్నిప్ ఆఫ్ కోడ్ ఎప్పుడైతే మనం కార్నర్స్‌కి టచ్ చేస్తుందో అప్పుడే మన వైల్ లూప్ అనేది టర్మినేట్ అవుతుందనమాట. సో, బేసిక్‌గా మళ్ళీ మీకు ఇంకొకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూపిస్తాను. మన ఎలా జరుగుతుందని. సో, నేను మీకు బాగా రికమెండ్ చేసేదేంటంటే మీరు సీఎండీలోనే రన్ చేయండి మాక్సిమం ఈ కోడ్‌ని. ఎందుకంటే బెస్ట్ సీఎండీలో రన్ చేసి మీకు ఒక క్లారిటీ వస్తది. సో, స్నేక్ గేమ్ మీరు పాత్ సెట్ చేసుకోండి. పాత్ సెట్ చేసుకొని ట్రై చేయండి బెస్ట్. సో, మన స్నేక్ గేమ్ కర్సర్స్ వెళ్తున్నాయి కదా! నేను చెప్పాను ఇనిషియల్‌గా మన స్నేక్ అనేది రైట్‌కెళ్ళిపోతుంది. అండ్ మనం ఫుడ్ తీసుకుంటున్న కొద్దీ ఇప్పుడు మీరు పాజ్ చేసి చూడండి. స్నేక్ లెంత్ వచ్చేసి 4 అనుకోండి. 4 స్నిప్పెట్స్ ఉన్నాయి. 4 బ్లాక్స్ ఉన్నాయి. ఇప్పుడు 5 బ్లాక్స్ అయినాయి నాకు తెలిసి. 5 5, 6 బ్లాక్స్ అయినాయి. సో, అలా మనం కిందకి వచ్చినప్పుడల్లా కిందకెళ్ళడము, లైట్ వచ్చినప్పుడల్లా పొజిషన్ మారడం. మీరు గమనించారో లేదో కిందకెళ్ళినప్పుడు మన స్నేక్ సైజ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే మనం అక్కడ విడ్త్ అండ్ హైట్ అనేది చేంజ్ చేసాం కాబట్టి. సో, అలా ఇదొక పార్ట్ ఆఫ్ డిస్‌ప్లే అనుకోండి. లైక్ ఆ చిన్న చిన్న లైన్స్ అనేటివి. సో, ఆ చిన్న చిన్న లైన్స్ అనేటివి ప్రింట్ అవుతా ఉన్నాయి. సో, యాహ్! మీరు కీని క్లిక్ చేసి పట్టుకుంటే ఫాస్ట్‌గా కూడా ఎళ్తది. ఓహ్! ఆ ఫీచర్ కూడా ఉందా? సో, వేరే కీ ఒత్తితే ఎళ్ళిపోతుందనమాట. సో, మీరు ఈ ప్రోగ్రామ్‌లకించి అలా అన్నా బయటికి రావచ్చు. లేదా ఇక్కడ రాసాం కదా కీ. ఓహ్! ఈ కీ అది. ఈ కీ దానికే మనం యారో మార్క్స్ కాకుండా వేరే ఏ కీ క్లిక్ చేసినా మన ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అయిపోతుంది. సో, అది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఏసుకోండి. అండ్ కొంచెం మీకు పైథాన్ కాన్సెప్ట్స్ తెలవకపోతే ఈ ప్రోగ్రామ్ అనేది చాలా టఫ్ ఉంటది. కొంచెం కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళైతే ఈజీ‌గా అర్థం చేసుకుంటారు. మీకెక్కడైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కామెంట్ చేసి ఆర్ మన టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. అక్కడ మీరు క్వెషన్స్ రైజ్ చేయొచ్చు. అక్కడ నేను రెగ్యులర్‌గా ఆన్సర్స్ ఇస్తూనే ఉంటాను. సో, అలా అన్నమాట. ఆహ్, ఇలా ఈ ప్రోగ్రామ్ మన స్నేక్ గేమ్ అనేది ఇన్నాళ్ళకి జరిగింది. సో, బేసిక్‌గా నేను చాలా స్నేక్ గేమ్స్ ట్రై చేసినా. కానీ అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కాంప్లికేటెడ్‌గా ఉండే. ఇది కొంచెం ఈజీ అండి. మీరు కర్సర్స్ గురించి సెపరేట్‌గా మీరు ఒకసారి యూట్యూబ్‌లో వీడియోస్ చూడండి ఉంటాయి. అదొక్క వీడియో చూస్తే మీకు మొత్తం కర్సర్స్ అంటే ఏంది దాని కథ అంతా తెలిసిపోతది. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. కీప్ వాచింగ్ యువర్ కోడర్. బై.